హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అవిసె గింజలతో లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. దానికి కావాల్సింది 1 కప్పు అవిసె గింజలు, అందులో హాఫ్ కప్పు వరకి నువ్వులు, వేపించుకున్న నువ్వులు, ఖర్జూరాన్ని గింజ తీసి ఇట్లా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక 3, 4 స్పూన్ల వరకి తేనె, దానికి సరిపోయినంత తేనె, ఒక పెద్ద కప్పు అవిసె గింజలని తీసుకున్నవి మనము నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత మందంగా ఉన్న పాన్ పెట్టుకొని ఇట్లా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వీటిని వేపించాలి. హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు, త్వరగా మాడిపోతాయి. హై ఫ్లేమ్‌లో అయితే లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని అవి దోరగా వేగిపోవాలి. మనకి అవి చిటపట అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చేటప్పుడు అవి వేగిపోయినట్లు అర్థమవుతుంది. అంటే తెలియని వాళ్ళకి, కొత్తగా వేపించిన వాళ్ళకి, రెగ్యులర్‌గా చేసుకునే వాళ్ళకైతే అవి వేగిపోయినట్లు తెలుస్తుంది. అట్లా చిటపట అని సౌండ్ రాగానే అది వేగిపోయినట్లు అర్థము. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అవి చల్లగా అయిన తర్వాత కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి వీటిని. మెత్తగా అవసరం లేదు. మనం తినేటప్పుడు కొంచెం బరకగా ఉంటేనే బావుంటుంది. అవి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఈ అవిసె గింజల పౌడరు, నువ్వులు, దానికి ఖర్జూరము, ఇవి మనం ప్రతిరోజు ఒక లడ్డు తీసుకోవడం వల్ల అంటే మోకాళ్ళ నొప్పులు చాలామందికి ఈ రోజులలో ప్రతి ఒక్కరికి మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. మోకాళ్ళ నొప్పులు కూడా మనం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల తగ్గుతుంటాయి. అంటే బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఏదైనా హార్ట్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి కూడా రెగ్యులర్‌గా ఇది తీసుకోవడం వల్ల అవి కూడా తగ్గిపోతాయి బ్లాక్స్ అనేవి. అంటే రక్తాన్ని చాలా పల్చగా చేస్తుంది మనము రెగ్యులర్‌గా ఒకటి తీసుకుంటే. అంటే ఏదో ఒక రూపంలో కారప్పొడి అయినా, ఇలా లడ్డు అయినా, కూరల్లో అయినా ఏదో విధంగా తీసుకోవచ్చు వీటిని. అవిసె గింజలనేవి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్సే ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్‌కి చాలా బాగా పనిచేస్తుంది. చాలామందికి జుట్టు రాలే సమస్య గూడా ఉంటుంది. ఆహ్, మ జుట్టు మనం రెగ్యులర్‌గా తీసుకుంటే హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ చేసుకోవచ్చు. పింపుల్స్ సమస్యలున్న వాళ్ళకైనా, ఒక ఏజ్‌తో పాటు వచ్చే ముడతలు అలాంటివి గూడా నివారించబడతాయి. అంటే చాలా రకాల బెనిఫిట్స్ అన్నట్టు ఇది ప్రతిరోజు తీసుకోవడం వల్ల. అట్లా ఖర్జూరం అంతా పేస్ట్ ఏసి అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా కొంచెము హనీ యాడ్ చేసుకుంటే మనకి లడ్డు చుట్టుకోవడానికి బాగా వస్తుంది. కొంచెం పెద్ద సైజులో కాకుండా కొంచెం చిన్నగా, అంత లడ్డు అయితే సరిపోతుంది. మనం ఎక్కువ గూడా తినగూడది, మంచిది అని. ఇట్లా తిని మనం భోజనం చేశాక డైలీ ఒక లడ్డు తీసుకుంటే సరిపోతుంది. అంటే పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా ప్రతిరోజు ఇట్లా తీసుకుంటే చాలా మంచిది. కారప్పొడిలాగా అయినా తీసుకున్నా గూడా అన్నంలో 1 టీ స్పూన్ వేసుకొని తినొచ్చు. ఏ విధంగా అయినా తీసుకున్నా మనకి ఏదో ఒక రూపంలో ఎలా తీసుకున్నా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.